కాంగ్రెస్ నేతలు దద్దమ్మలని, అందుకే నాగార్జున సాగర్ ప్రాజెక్టును కేంద్రానికి అప్పచెప్పారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ వస్తున్నాడనగానే ఆ పార్టీ నేతల లాగులు తడుస్తున్నాయన్నారు. కాంగ్రెస్ నేతలకు అహంకారం పెరిగిందని, రైతు బంధు నిలిపివేశారని, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లకు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీఎం కేబినెట్ అంతా కేసీఆర్ పై ఎదురుదాడి చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బూట్లు నాకేటోళ్లు కాంగ్రెస్ వాళ్ళని, రేవంత్ చంద్రబాబు శిష్యుడని, అందుకే ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఇక యుద్ధం మొదలు పెడతాం, కాంగ్రెస్ ను తరిమి కొడదామని పిలుపునిచ్చారు జగదీష్ రెడ్డి. ప్రభుత్వానికి పథకాలకు మధ్యలో మనం లేకుండా పోయినాం, కార్యకర్తలు లేకుండా పోయినాం, మనం చూడలేదు, మనం పట్టించుకోలేదు, మన ద్వారా పోలేదు. ఎందుకని వచ్చేదానికి ఇచ్చిన అధికారి వెళ్ళిపోయిండు, కార్యకర్త వెళ్ళిపోయి ఓటు అడిగితే నువ్వు ఇచ్చినవా నాకనే మాట వచ్చింది, దానివల్ల కొంత నష్టం జరిగింది అని చెప్పి చాలా మంది కార్యకర్తలు తీసుకొచ్చున్నాను. ఎవరికంటాం వెళ్ళాలి, వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇంకెప్పుడు చేసుకుంటారా అంటే నాకెప్పుడు చేస్తావు అని ఎంబడబడి అమ్మాయి వేధించి చేసుకొని పొద్దుకగా రూలో వాడంటే భయపడి పారిపోయటం గంట అంటారు. నేను చూద్దాం మాకీరి కొనాలని అడిగితే ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఏం చేయాలి, నాగలగడ్డ పోరా అంటే అట్లా ఏర్లంట ఉన్నాయి, నాగలగడ్డకి ఏర్లంట ఉంటాయి, ఓడికి ఏర్లంట ఉంటాయి. మొదటి గిరి చేతగాని గంటలు లేదు. ఎందుకు పోతుందిరా నాగార్జున సాగర్ వాళ్ళ చేతికి? ఎవరు గంటతనం వల్ల పోయింది? నాగార్జున సాగర్ 10 ఏళ్ళు మన చేతిలో వచ్చాడు కేసీఆర్. చంద్రబాబు నాయుడు కేంద్రం కలిసి ఒత్తిడి పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాల ఒత్తిడి పెట్టి మనకు రావాల్సిన డబ్బులు రాకుండా ఆపినా, ఇవ్వరంటే ఇవ్వరు, నా చేతుల్లో ఉండాలి. నా రైతాంగానికి ఎప్పుడు 4 నీళ్ళు ఇవ్వాలనో, ఎప్పుడు పొలానికి నీళ్ళు ఇవ్వాలనో, ఎప్పుడు మంచి నీళ్ళు ఇవ్వాలనో మాకు తెలుసు. మీకేమంటారా ఢిల్లీకి? మీరు ఏ సమయంలో బాటలో చేసుకోండి, నా రైతాంగం హక్కుల్ని, నా రాష్ట్ర హక్కుల్ని నేను వదులుకోవడం చెప్పి తెగేసి కడాఖండిగా చెప్పి కేసీఆర్ 10 ఏళ్ళు మన చేతిలో వచ్చిన నాగార్జున సాగర్ ను ఇవాళ అవతల పైకాప చెప్పి రండగా చూస్తుంది. మీరు ప్రజల మీద సోయి లేదు, రాష్ట్రం మీద సోయి లేదు, అభివృద్ధి అంటే అసంజనాలు, పోలీసులు అడ్డపెట్టుకుని రాజ్యం చేద్దాం అనుకుంటున్నారు. ఏదో గురించి ఏదో మాయ చేసి చంద్రబాబు నాయుడు పద్ధతిలో చేద్దాం అనుకుంటున్నాడు. మాయ మన శిష్యులే కదా లేదు. ఇప్పుడు ఆయన జెండా పెట్టుకొని తిరుగుతుండే, ఇంకోటి ఆయన అయితే పోయి ఏకంగా ఆయన పోయి మా కాంగ్రెస్ పనిచేయలేదు కానీ నీ తెలుగుదేశం పనిచేస్తే గెలిచామని చెప్పాడు మంత్రి. ఆయన మంత్రి స్వామిభక్తి ప్రదర్శించుకుంటూ వీళ్ళంతా పోయి చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు పూటి నాకేటోళ్ళు తెలంగాణకు ముఖ్యమంత్రులు అయితే ఏమైందని మన పరిస్థితి గిట్టే ఉంటది. ప్రభుత్వ పథకాలు చక్కగా ప్రజలు చేరినాయి. ప్రభుత్వానికి పథకాలకు మధ్యలో